హలో క్యూటీస్. ఈసారి మా పాప కోసం నేను మీషో నుంచి క్లాత్ డైపర్స్ అయితే ఆర్డర్ చేశాను. సో, అవి వచ్చేసి మనకి వాషబుల్ అండ్ రియూజబుల్ అనమాట. అలాగే అవి బయటికి వాటర్ కూడా మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి. అంటే లోపల ప్యాడ్స్ అయితే ఉంటాయి. ప్యాడ్స్ అవి అబ్జర్బ్ చేసుకొని బయటికి మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి. అది కూడా ఎక్కువ సేపు అయితే కాదు. ఒక 2-3 అవర్స్ అయితే మనకి అట్లా ఉంటుంది. హెవీ అయిపోతే బయటికి లీక్ అవుతాయి. 2-3 అవర్స్ వరకు అయితే బానే ఉంటుంది బయటికి లీక్ అవ్వకుండా. సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అనమాట. ఇక్కడ కావాల్సినట్టుగా బటన్స్ అయితే ఇచ్చారు వేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ డైపర్స్‌కి ఓన్లీ వేస్ట్ అడ్జస్ట్‌మెంట్ ఒక్కటే పనిచేస్తుంది. నేను చెక్ చేశాను. వాళ్ళు చూపించినట్టుగా మనకి కింద కూడా పొడుగైతే హైట్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి పెట్టారు కదా! సో, ఈ డైపర్స్‌కి అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే బటన్స్ అన్నీ నార్మల్‌గానే ఇచ్చేసారు. మేబీ ఇంకా వేరే క్వాలిటీ మంచి డైపర్స్ తీసుకుంటే అందులో అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మొత్తం 5 డైపర్స్ అనమాట. 5 కూడా నాకు 350కి అయితే వచ్చాయి. అలాగే వీటి మధ్యలో ఇన్సర్ట్ చేసుకోవడానికి ప్యాడ్స్ అయితే ఇచ్చారు. సో, ఆ ప్యాడ్స్ అనేవి న్యూ బోర్న్‌కి అయితే మీరు యూజ్ చేయొద్దు. నేను కూడా యూజ్ చేయట్లేదు. ఓన్లీ క్లాత్స్ ఉంటాయి కదా మన దగ్గర పాతవి. సో, అవి ఫోల్డ్ చేసి నేను దీని పైన అయితే పెట్టేసి బేబీకి వాడుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్యాడ్స్ అనేవి చాలా లావుగా ఉన్నాయి. అవి లోపల ఇన్సర్ట్ చేసి వాడుతుంటే మొత్తం చాలా లావుగా వచ్చేస్తుంది బేబీకి. కాళ్ళ మధ్యలో కూడా ఇంత గ్యాప్ అనేది వచ్చేస్తుంది అది పెడుతుంటే. అందుకని నేను నార్మల్ క్లాత్స్ అయితే పెట్టి వీటిని యూజ్ చేస్తున్నాను. కాకపోతే న్యూ బోర్న్ బేబీస్‌కి ఏంటంటే మనకి పక్కకు పడుకున్నప్పుడు సైడ్ నుంచి అయితే లీక్ అయిపోతుంది. స్ట్రెయిట్‌గా పడుకున్నప్పుడు అయితే బానే లీక్ అవ్వకుండా ఉంటుంది. దీని కోడ్ వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే వెళ్లి ఒకసారి చెక్ చేసేయండి.